నమస్తే అందరికీ. వెల్కమ్ టు సన్‌లైట్ ప్రాపర్టీస్. నా పేరు విజయ్. నేను ఈరోజు మొయినాబాద్ లొకేషన్‌లో ఒక అందమైన ఫామ్ హౌస్‌తో ముందుకు రావడం జరిగింది. ఈ ఫామ్ హౌస్ యొక్క డీటెయిల్స్, ప్రైస్ విషయము, లొకేషన్ డీటెయిల్స్ ప్రతి ఒక్కటి క్లియర్‌గా తెలుసుకుందాము. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఈ వీడియో కంప్లీట్‌గా ప్రమోషనల్ వీడియో. స్క్రీన్ పైన డైరెక్ట్‌గా ఫామ్ హౌస్ సంబంధించిన మేనేజర్ నెంబర్ ప్రొవైడ్ చేస్తున్నాము. అండ్ ఇదే విధంగా మీ ప్రాపర్టీస్‌ని ప్రమోట్ చేయించాలనుకుంటే మా ఛానల్ నెంబర్ సంప్రదించండి. మేము అతి తక్కువ బడ్జెట్‌లో ప్రమోట్ చేస్తాము. అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఇంత మంచి జెన్యూన్ ప్రాపర్టీస్, ఓనర్ ప్రాపర్టీస్ మీ ముందుకు తీసుకొస్తున్నందుకు మీ నుంచి కోరుకునే ఒక చిన్న లైక్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రమే. మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం ద్వారా ఇలాగే డైరెక్ట్గా ఓనర్ ప్రాపర్టీస్, బిల్డర్ ప్రాపర్టీస్ మీ ముందుకు తీసుకోవడానికి మోటివేషన్గా ఉంటుంది. ఫామ్ హౌస్ సంబంధించిన మేనేజర్ ఉన్నారండి. వారి యొక్క గుడ్ నేమ్, ఫామ్ హౌస్ ఎన్ని గజాలలో కన్స్ట్రక్ట్ చేశారు అండ్ లొకేషన్ డీటెయిల్స్ క్లియర్గా తెలుసుకుందాము. నమస్కారం సార్. నమస్కారం విజయ్ గారు. సార్, మా వ్యూవర్స్ గురించి ఈ ఫామ్ హౌస్ కట్టినటువంటి లొకేషను అండ్ ఎన్ని గజాలలో కన్స్ట్రక్ట్ చేస్తున్న విషయం క్లియర్గా చెప్పండి. ఓకే, సో మన ఫామ్ హౌస్ వచ్చేసి రీసెంట్గానే కంప్లీట్ అయిందండి. మొత్తం టాప్ నాచ్, ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు ఇన్ టర్మ్స్ ఆఫ్ కన్స్ట్రక్షన్. వెన్ ఇట్ కమ్స్ టు లొకేషన్, మనము మొయినాబాద్ మండల్ కింద ఇది సురంగల్ అని ఒక విలేజ్ ఉంది. ఆ విలేజ్ క్రాస్ చేసిన వెంబడే మనకు సిటీ స్క్వేర్ వెంచర్ వస్తుంది. ఓకే, అయితే అది 100 acres వెంచర్. అందులో 8.5 acresలో మన ఫామ్ హౌస్ ఉంది. 8.5 acres వెంచర్ లోపల సో 10 గుంటలు అనమాట. ప్లాట్ సైజ్ ఇది మొత్తం 10 గుంటలు. 10 గుంటలు. ఓకే, సో 10 గుంటలు అంటే మనకు 1210 స్క్వేర్ యార్డ్ వచ్చిందండి ప్లాట్. ఓకే, 1210 స్క్వేర్ యార్డ్లో ఉంది. ఇది ఏ ఫేసింగ్లో ఉంది సార్? ఫేసింగ్ వచ్చేసి ఇది ఈస్ట్ అండి. మనకు ఓకే, ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్, ఈస్ట్ ఫేసింగ్ హౌస్ ఎలివేషన్ వస్తుంది. ఓకే, మన ఒక్కటే ఫామ్ హౌస్ ఎంటైర్ మొయినాబాద్లో ఇఫ్ యూ కెన్ సీ, ఇది ఈస్ట్ సైడ్ ఎలివేషన్, అది నార్త్ సైడ్ ఎలివేషన్. సో 2 sides ఎలివేషన్ వచ్చింది ఫసాడ్. అవును సార్, 2 side. అవును. సో దిస్ ఈజ్ లైక్ బిల్డప్ ఆన్ 170 స్క్వేర్ యార్డ్లో 4500 స్క్వేర్ ఫుట్ వచ్చింది మనకు. ఓకే, కింద 2 బెడ్రూమ్లు, పైన 2 బెడ్రూమ్లు వచ్చాయి. తర్వాత ఒకటి మల్టీపర్పస్ రూమ్ వచ్చింది. ఇటువైపు మనకి ఇక్కడ ఒక బాల్కనీ వచ్చింది. ఈస్ట్ ఫేసింగ్ ఒక బాల్కనీ ఉంది, నార్త్ సైడ్ ఒక బాల్కనీ వచ్చింది. సో ఫస్ట్ ఫ్లోర్లో 2 balconies ఉన్నాయి మనకు. అవునండి. వన్స్ వీ ఎంటర్ వీ హ్యావ్ కిచెన్ ఆన్ అవర్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్. ఈస్ట్ ఫేసింగ్లో ఎట్లా వాస్తుకు రావాలి అట్లా ఇచ్చాము. ఇప్పుడు ఇంకొక విషయం ఏంటంటే, మీరు ఇంటర్నల్ ఏదైతే బిల్డింగ్లో ఉన్నటువంటి ఎమ్యూనిటీస్ కాకుండా, అక్కడ ఉన్నటువంటి డీటెయిల్స్ కాకుండా, నేను బయట వచ్చి చూసినప్పుడు ఇక్కడ కనిపించింది ఏంటంటే, ఒక బ్యూటిఫుల్గా ఉన్నటువంటి పూల్ ఇవ్వడం జరిగింది. అండ్ అదేవిధంగా ఇక్కడ వచ్చేసి ఓపెన్ పార్టీ చేసుకోవడానికి చాలా పెద్దగా ఇక్కడ మీరు గార్డెనింగ్ ఇవ్వడం జరిగింది సార్. ఇది ఏదైతే గార్డెనింగ్ ఏరియా, పూల్ ఏరియా ఉందో వీటి గురించి కూడా ఒకసారి చెప్పండి. అదే మనకు హౌస్కి రైట్ ఆపోజిట్ చూస్తున్నారు కదా, మొత్తం లాన్ ఓపెన్ పెట్టాము. ఓకే, చిల్లర్గా చేయకుండా మొత్తం ఓపెన్గా పెట్టాము. డీసెంట్గా కనిపిస్తుంది మొత్తము. లెఫ్ట్ సైడ్ మీరు చూసినట్టయితే అక్కడ మొత్తం మనకు కిడ్స్ ప్లే ఏరియా, ఈ అన్ని ఏరియాస్ ఇచ్చామన్నమాట. ఒక మనిషి తిరిగేలాగా మొత్తం వెనకాల జాగా ఇచ్చాము మనము. అంత సెట్ బ్యాక్ ఇవ్వడం జరిగింది. సెట్ బ్యాక్స్ ఇచ్చినాం మనము. అక్కడ కూడా మనకి ఏంటంటే ఫ్రూట్స్ అవన్నీ ట్రీస్ ప్లాంట్ చేసాము. అండ్ ఇటువైపు నార్త్ సైడ్ పోర్షన్లో మనకు స్విమ్మింగ్ పూల్ వచ్చింది. సో ఇన్ డెప్త్ వచ్చేసి 5.5 feet అండి. ఆ రెగ్యులేషన్స్ అన్ని ఫాలో చేసాం మనము. వన్స్ వీ ఎంటర్, ఇక్కడ మీకు కార్ పార్కింగ్ ఉంది. ఈజీలీ మనం 3 to 4 cars పార్క్ చేసుకోవచ్చు. నార్త్ ఈస్ట్ కార్నర్లో మనకు బోర్ వచ్చింది అటువైపు. అండ్ మొత్తం ఆల్ అరౌండ్ ద కార్నర్ వీ హ్యావ్ లైట్స్ అనమాట. ఓకే, నైట్ టైంలో వస్తే వెరీ బ్యూటిఫుల్, పీస్ఫుల్గా ఉంటుంది అనమాట ఇక్కడ. సార్, ఇది ఇంత మంచి లొకేషన్లో లైక్ ఇంత బ్యూటిఫుల్గా కన్స్ట్రక్ట్ చేస్తారు కదా, ఇక్కడ వచ్చేసి లైక్ ఇది ఏదన్నా లైక్ కొనుక్కున్న వాళ్ళు ఏమైనా రెంటల్ ఇచ్చుకోవడానికి లేదంటే ఇంకేదైనా అవకాశం ఉంటుందో ఆ విషయం కూడా చెప్పండి. సో దాని ద్వారా ఏంటంటే వ్యూవర్స్కి అర్థమవుతుంది. కొంతమంది ఫామ్ హౌస్ కొనుక్కున్నప్పుడు వాళ్ళు సొంతంగా కాకుండా లైక్ ఏదైనా వీక్లీ అట్లా ట్వైస్ ఆర్ వీక్లీ వన్స్ అట్లా రెంట్కి ఇచ్చుకుంటే కొంత రెంటల్ ఇన్కమ్ వస్తుందని చాలామంది చూస్తున్నారు కదా. సో అలా ఏమైనా ఉపయోగపడితే దాని గురించి కూడా మీరు చెప్పండి. ట్రూ రెంట్స్కి అయితే ఇవ్వచ్చు. బట్ మనం కన్స్ట్రక్షన్ చేసి ఇస్తున్న స్పెసిఫికేషన్స్, క్వాలిటీ, ఫర్నిచర్ కానివ్వండి, లోపల నేను చూపిస్తాను మీకు. ఓకే, అన్నీ మీరు చూసుకుంటే అసలు ఇది రెంట్కి ఇచ్చే ఫామ్ హౌస్ కాదు, వెరీ లగ్జరీ సెగ్మెంట్లో కట్టాము. ఓకే, బట్ ఎస్, రెంట్కి ఇవ్వాలంటే ఇవ్వచ్చు. ఈ లొకేషన్లో ఫస్ట్ హ్యాపెనింగ్ ప్లేస్ వచ్చేసి మనకు మొయినాబాద్ నుంచి ఎంటర్ అవుతున్నప్పుడు 7 kilometers రేంజ్లో ఈ స్ట్రెచ్ అనేది చాలా మూమెంట్ వస్తుంది అనమాట ఇక్కడ. వెన్ ఇట్ కమ్స్ టు రెంటల్ ఈల్డ్ అవన్నీ, ఇక్కడ రెంట్స్ అనేవి చాలా స్ట్రాంగ్ ఉన్నాయి. ఇది ఒక్క బెల్టే. మళ్ళీ మీరు ముందుకు వెళ్ళిపోతే కనుక మామిడి టోల్ కట్ట అటువైపు ఎక్కువ ఇష్టపడరు అనమాట పోవడానికి. అంటే ఇది కొంచెం దగ్గరగా ఉంది. అండ్ బైపాస్ నుంచి 4.5 kilometers వస్తుంది కాబట్టి. ఓకే, అండ్ ఫామ్ హౌస్ కొంచెం లోపల ఉంటేనే మంచిగా ఉంటుంది సార్. ఓకే, ఎందుకంటే రేపటి నాడు యూనో పార్టీ కొంచెం లోపలికి ఉంటే మ్యూజిక్ పెడతారు, ఇవన్నీ ఉంటాయి కదా. సో రెంట్కి ఇచ్చినప్పుడు ఆబ్వియస్లీ కస్టమర్స్ వస్తారు, ఎంజాయ్ చేయడానికి వస్తారు కాబట్టి
ఓకే. లోపలికి ఉంటే ఇంకా మంచిది, రోడ్ దగ్గర లేకుండా లోపలికి ఉంటే ఇంకా సో, మంచిది. ఇలా లోపలికి ఉంది అండ్ అన్ని ఫెసిలిటీ మీరు ప్రొవైడ్ చేస్తారు. ఇక్కడ ఉన్నటువంటి ఎలివేషన్ గానీ, స్పెసిఫికేషన్స్ అన్నీ బాగున్నాయి. అండ్ ఇంకొక విషయం ఏందంటే, ఈ ఫార్మ్ హౌస్ కొనే వాళ్ళకి డిస్టెన్స్ గురించి కూడా అడుగుతూ ఉంటారు సార్. హ్మ్. మీరు సెంటర్ పాయింట్ ఒకటి ఏదంటే మనకు అప్పా జంక్షన్ ఉంది గదా! హ్మ్. అక్కడి నుంచి ఇక్కడ వరకి సెంటర్ పాయింట్ తీసుకొని ఎంత డిస్టెన్స్ ఉంటుందన్న విషయం చెప్పండి. సో స్టార్టింగ్ ఫ్రమ్ అప్పా జంక్షన్ ఎగ్జిట్ నుంచి టీఎస్పీఏ జంక్షన్, ఇంతకుముందు అప్పా జంక్షన్ ఇప్పుడు టీఎస్పీఏ జంక్షన్ అయింది. ఓకే. అక్కడ నుంచి మనం మొయినాబాద్కి రావాలి. మొయినాబాద్ నుంచి ఇక్కడ 7 కిలోమీటర్స్, మొత్తం 19 కిలోమీటర్స్ వస్తుంది. ఓకే. 19 కిలోమీటర్స్. ఓకే. అదే మనం జేబీఐటీ భాస్కర్ ఇంజనీరింగ్ కాలేజ్ దగ్గర బైపాస్ ఇప్పుడు కొత్త ఏదైతే వస్తుంది, ఓకే. దట్ ఈస్ గోయింగ్ అండ్ మర్జింగ్ టువర్డ్స్ తాజ్ డాబా. ఓకే. సో మధ్యలో మనం దిగి ఇక్కడ రావచ్చు అనమాట. అదే మీరు మొయినాబాద్ లోపల నుంచి వస్తున్నారు అంటే దట్ ఈస్ సమ్వేర్ అరౌండ్ 7 కిలోమీటర్స్. బైపాస్ నుంచి వస్తున్నారంటే 4.5 కిలోమీటర్స్ వస్తుంది. ఓకే. అండ్ ఇక్కడ గచ్చిబౌలికి ఎంత ఉండొచ్చు? అక్కడి నుంచి ఏదైతే టీఎస్పా జంక్షన్ అన్నారో గచ్చిబౌలి అప్రాక్సిమేట్లీ 30 ఉండాలండి, హాఫ్ అన్ అవర్ డ్రైవ్. హాఫ్ అన్ అవర్ డ్రైవ్. Yes. ఓకే. చూస్తున్నారు కదండి, సిటీ నుంచి మిడిల్ ఆఫ్ ద సిటీ నుంచి కేవలం 30 మినిట్స్ డ్రైవ్ డిస్టెన్స్లో పీస్ఫుల్ లొకేషన్లో ఒక అందమైనటువంటి ఫామ్ హౌస్ అండి ఇది. ఇది వచ్చేసి మనకి వీకెండ్ ఒకేషన్స్కి చాలా సూటబుల్ అవుతుంది. అండ్ ఫామ్ హౌస్ వచ్చేసి 100% వాస్తు మెయింటైన్ చేస్తూ ఏదైతే ఇక్కడ నామ్స్ అన్ని మెయింటైన్ చేయాలో అవన్నీ మెయింటైన్ చేస్తూ కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు మనం లోపలికి వెళ్ళేసి ఎవరైతే మేనేజర్ ఉన్నారో మేనేజర్ గారి దగ్గర ఇక్కడ ఉన్నటువంటి ఫర్నిచర్ డీటెయిల్స్ కానీ, రూమ్ యొక్క సైజెస్ కానీ ఇవన్నీ క్లియర్గా తెలుసుకుందాము. అండ్ ఫైనల్గా రేటు విషయం కూడా తెలుసుకుందాము. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు. మెయిన్ ఎంట్రన్స్ దగ్గరికి రావడం జరిగింది. దీని యొక్క స్పెసిఫికేషన్స్ అంటే ఎలాంటి డోరు అంటే లైక్ ఎలాంటి వుడ్ వాడారనే విషయం చెప్పండి. ఓకే. సో విజయ్ గారు, ఇది మీరు డోర్ క్వాలిటీ చూస్తున్నారు కదా, కొంచెం చూపియండి. ఇది ఇండియన్ టీక్ వుడ్, డిజైనర్ ఇండియన్ టీక్ వుడ్ అండి ఇది. ఓకే. సో లెట్స్ గెట్ ఇన్ టు ద హౌస్. రైట్. చూడండి. ఓకే. ఇప్పుడైతే హాల్ లోపలికి రావడం జరిగింది. ఇది వచ్చేసి చాలా స్పేసెస్ కనిపిస్తుందండి. సో ఇక్కడ హాల్లో మీరు ఎలాంటి లైక్ ఎక్కడ ఏమి ఇచ్చారన్న విషయం చెప్పండి. మన లైక్ ఇక్కడ వచ్చేసి ఒక టీవీ యూనిట్ ఉంది. Once we enter into the hall, Okay. so on the right hand side we have TV unit. ఇది టీవీ యూనిట్ అండి. ఓకే. సో ఇక్కడ టీవీ వచ్చేస్తుంది. లుక్ అట్ ద సోఫాస్ వాట్ వి హావ్ గివెన్, గ్రీన్ కలర్ ఉన్నాయి మొత్తం. అండ్ వన్స్ యు ఎంటర్ వి హావ్ ఎల్ టైప్ సోఫా ఇక్కడ పెట్టాము. ఇది ఎల్ షేప్ హాల్ అన్నమాట మొత్తము. సో ఇక్కడ నుంచి వి హావ్ పూల్ ఏరియా, పూల్ వ్యూ అన్నమాట. ఇక్కడ యూపీవీసీ స్లైడ్ విండోస్ ఇచ్చాము విత్ మాస్కిటో మెష్. ఇది చూసుకోండి, ఇది కొంచెం టింటెడ్గా ఉంటుంది. జస్ట్ మెయింటైన్ ద ప్రైవసీ, ఇది టింటెడ్గా ఉంటుంది. ఓకే. అండ్ ఇక్కడ పూల్కి యాక్సెస్ చేయాలంటే ఒక స్టెప్ దిగాలండి. ఇక్కడ ఒక స్టెప్ దిగితే ఇక్కడ మనకు పూల్ ఏరియా వచ్చింది. అక్కడ చేంజింగ్ రూమ్స్ ఇవన్నీ ఉన్నాయి, పంప్ రిలేటెడ్ రూమ్స్, స్విమ్మింగ్ పూల్ పంప్ రిలేటెడ్ రూమ్స్ అవన్నీ ఉన్నాయి అక్కడ. అండ్ లుక్ అట్ ద సీలింగ్ హైట్ అండి, ఇదైతే మనకు 11 feet ఉంటుంది. ఇక్కడ మీరు పాలసీలు కూడా చేయించడం జరిగింది. Yes. ఇక్కడ వచ్చేసి నీట్గా అయితే వర్క్ అనేది చాలా బ్యూటిఫుల్ కనిపిస్తుంది సార్. ఇప్పుడు నెక్స్ట్ ఏదైతే కిచెన్ వైపు ఉందో కిచెన్ వైపు ఇది అప్కమింగ్ ప్రొఫైల్ లైట్స్ అండి. ఇందులో 3 types ఆఫ్ లైట్స్ ఉంటాయి, వామ్, ఎక్స్ట్రీమ్ వామ్ అండ్ వైట్, ఇన్ ఎంటైర్ హౌస్ అన్నమాట. ఈ షిండ్లర్ చూడండి ఒకసారి, ఇది ఇంచుమించు మనకు 22 feet హైట్ ఉంటుంది అనమాట. ఇది డబుల్ హైటెడ్ కారిడార్ లాబీ కైండ్ ఆఫ్ థింగ్. అండ్ ఈ కార్నర్ మీరు చూస్తుంటే ఈ గ్లాస్ పార్టిషన్ ఏదైతే కనిపిస్తుంది కదా, ఇది నార్త్ ఈస్ట్ కార్నర్ అండి. ఓకే. సో నార్త్ ఈస్ట్ కార్నర్ హ్యాస్ టు బి ఓపెన్ కాబట్టి మనం ఇది ఇవ్వడం జరిగింది అనమాట, ఇట్లా ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ నుంచి మార్నింగ్ సన్లైట్ అనేది ఇంటికి వస్తుంది అనమాట లోపలికి. ఓకే. అంటే వెంటిలేషన్ రావాలని పెట్టించారు. సన్లైట్ ఇవన్నీ ఇంటి లోపలికి పడాలి అని మనము ఈ కాన్సెప్ట్లో ఇది ఇచ్చాము. ఓకే. సో ఇది కాస్టింగ్ ఫ్యాక్టర్ కూడా యాడ్ అయింది మాకు కన్స్ట్రక్షన్ చేస్తున్నప్పుడు. న్యాచురల్ సన్లైట్ అనేది లోపలికి వస్తే పాజిటివ్ వైబ్స్ వస్తాయి ఇంట్లో అని ఆ థాట్లో అది పెట్టించడం జరిగింది. ఇట్లా ఇచ్చాను. సో మొత్తం ఇక్కడ నుంచి ఆ పై వరకు ఇచ్చామన్నమాట. ఓకే. సో ఇది ఒక లగ్జరీ ఫీల్ బయట నుంచి కూడా వస్తుంది, మీరు చూడండి ఎలివేషన్లో. సిట్అవుట్ ఏరియా కంప్లీట్ చేసుకొని కిచెన్ ఏరియాకి రావడం జరిగింది. ఇక్కడ మీరు కిచెన్ ఏరియాలో ఉన్నటువంటి స్పెసిఫికేషన్ చెప్పండి సార్. ఇదైతే మనకి చాలా బ్యూటిఫుల్ కనిపిస్తుంది. ఎలాంటి మెటీరియల్ వాడడం జరిగింది అన్న విషయం చెప్పండి. యా, సో వెన్ ఇట్ కమ్స్ టు కిచెన్, మీరు ఇక్కడ చూడండి మనం మొత్తం మోడలర్ కిచెన్ సెటప్ ఇచ్చామండి. అండ్ హియర్ వీ హ్యావ్ గ్రానైట్ ప్లాట్ఫామ్ అనమాట, ప్యారలల్ గ్రానైట్ ప్లాట్ఫామ్ ఇచ్చాము మనము. ఇక్కడ నుంచి అక్కడ వరకు మొత్తం సింగిల్ స్టోన్. అండ్ స్టోరేజ్ కూడా ఇచ్చాము, ఇది ఎగ్జాస్ట్ అన్నీ వచ్చాము. అండ్ అప్కమింగ్ స్విచెస్ అనమాట, ఇవి డిజైనర్ స్విచెస్. ఓకే. అండ్ కింద కూడా మీరు షెల్ఫ్లు ఇవ్వడం జరిగింది. Yes, yes. సో ఇక్కడ వచ్చేసి లైక్ ఏంటంటే లైక్ ఏదైనా ఉంటే ఇక్కడ ఇది చేసుకోవడానికి స్టోరేజ్ ఉంది కింద మొత్తం. ఇక్కడ నుంచి ఎల్ షేప్ మొత్తం స్టోరేజ్ ఇచ్చాము. ఫండా యూస్ టు పుట్ ఓపెన్ కిచెన్ అనమాట. ఓకే. ఎందుకంటే ఫామ్ హౌస్ కల్చర్ కాబట్టి ఇట్లా ఓపెన్ పెట్టాము. అండ్ మనం ఆరో ఇవన్నీ ఇన్స్టాల్ చేసి ఇస్తున్నాం ఆల్రెడీ. ఓకే. ఇక్కడ కూడా మీరు చూసుకున్నట్టే కింద మొత్తం మనకు ఎల్ఈడి లైట్స్ ఇచ్చామన్నమాట, ఓకే. ఒక లగ్జరీ ఫీల్ రావడానికి. అండ్ అలాగా డైనింగ్ కూడా మనకు అటాచ్ అయి ఉంది, 6-seater డైనింగ్ టేబుల్ ఇది. ఇది కిచెన్ కమ్ డైనింగ్ ఏరియా ఒకే దగ్గర సెటప్ చేస్తారు.
సో ఇదేంటంటే లైక్ ఎవరైనా వచ్చినప్పుడు డిస్టర్బెన్స్ లేకుండా ఇక్కడ ఈజీగా ఉండేదానికి అంటే ఒక పార్ట్ లాగా చేశారు అన్నట్లు. కిచెన్ డైనింగ్ అనేది ఒక పార్ట్ లాగా చేశారు. ఇక్కడ వచ్చేసి ఫ్రిడ్జ్ అట్లా పెట్టుకోవడానికి స్విచెస్ ఇచ్చారు సార్. దేని గురించి? ఇది ఫ్రిడ్జ్ గురించే కదా ఇది. ఇది వచ్చేసి ఫ్రిడ్జ్ అట్లా పెట్టుకుంటే ఇక్కడ స్విచెస్ అనేవి ఇవ్వడం. అక్కడ మల్టిపుల్ స్విచెస్ అన్నమాట. అక్కడ కూడా 3 ఇచ్చాము, ఇక్కడ 2 వచ్చాయి. ఓకే. సో ఆల్మోస్ట్ ఎవరి ఇయర్ బట్ 5 ఉన్నాయి ఇక్కడ. 5 1 అక్కడ ఉంది, 6 ఉన్నాయి మొత్తం ఇక్కడ. ఓకే. అండ్ ఇక్కడ కిచెన్ లో చూసినట్లయితే సీలింగ్ కూడా చేయించారు. మొత్తం కవర్ చేసాం సార్. ప్రొఫైల్ లైట్స్ పెట్టి మొత్తం A to Z కవర్ చేసాం అన్నమాట. ఓకే. అండ్ ఇక్కడ కూడా ఒక చిన్న షెల్టర్ వచ్చింది. ఎంటర్ అవుతున్నప్పుడు అక్కడ పెద్దది ఉంది, ఇక్కడ చిన్నది ఉంది. ఓకే. సో గ్రౌండ్ ఫ్లోర్ లో వీ హ్యావ్ 2 బెడ్రూమ్స్ అన్నమాట. ఓకే. సారీ 1 బెడ్రూమ్ ఉంది, పైన 2 వచ్చాయి మనకు. ఓకే. ఇది రండి చూపిస్తాను. ఓకే. సో ఎంటర్ అయినప్పుడు ఇక్కడ స్విచెస్ ఉన్నాయి, ఇక్కడ ఆన్ చేసుకుని ఇట్లా లోపలికి రావచ్చు మనము. ఓకే. బెడ్రూమ్ అయితే చాలా పెద్దగా వచ్చింది. అండ్ ఇది వచ్చేసి మనకి వెంటిలేషన్ పర్పస్ సార్ ఇది. ఎస్. ఓకే. అందుకోసమే పెట్టాము. ఇక్కడ కూడా సీలింగ్ హైట్ వచ్చేసి మనకు 11 feet వస్తుంది. ఈవెన్ ఆ వార్డ్రోబ్స్ ఆర్ 11 feet అన్నమాట మొత్తం. ఓకే. 11 feet వరకు వార్డ్రోబ్ చేయించారు. అండ్ సీలింగ్ కూడా ఇక్కడ సీలింగ్ రావడం జరిగింది. ఇక్కడ కూడా ఇవి కూడా 3 types ఆఫ్ లైట్స్ వస్తాయి. స్విచ్ మనం చేంజ్ చేస్తుంటే అప్ డౌన్ చేస్తుంటే చేంజ్ అవుతాయి. ఓకే. అండ్ మనం ఇక్కడ కర్టన్స్ కూడా మీరు చూస్తే అప్కమింగ్ ఇప్పుడైతే ఏవైతే వస్తున్నాయి అండర్ బాడీ అంటాం దాన్ని. ఓకే. ఆ ఫాల్ సీలింగ్ వల్ల కవర్ చేసేసి అక్కడ లైట్స్ కూడా ఇచ్చామన్నమాట. ఓకే. సో అది మొత్తం లోపల కవర్ అయిపోతుంది. ఓకే. అండ్ ఇక్కడ కూడా మనకు యూపీవీసీ స్లైడ్ డోర్స్, తర్వాత మస్కిటో మెష్ ఇది. అండ్ ఇక్కడ గ్లాస్ పార్టిషన్ వచ్చింది. ఓకే. అండ్ పక్కన కూడా మనకు సెట్ అవుట్ వచ్చింది ఆల్ అరౌండ్ ద కార్నర్. ఓకే. అంటే ఏదైతే బిల్డింగ్ ఉందో బిల్డింగ్ బయట వైపు వచ్చేసి సెట్ బ్యాక్ ఇచ్చారు. అంటే ఒక మనిషి అటు ఇటు తిరగడానికి, మన బిల్డింగ్ చుట్టూ తిరిగి చూసుకోవడానికి అవకాశం ఇచ్చారంటున్నారు. అండ్ ఇక్కడ కూడా మొత్తం డీసెంట్గా ఇచ్చామంట. ఇది కూడా కొంచెం స్పేస్ మంచిగా యూటిలైజ్ చేశాము, బికాజ్ దిస్ ఇస్ స్పేషియస్ కాబట్టి. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు వాష్రూమ్, ఇక్కడ చూడండి. సో వీ హ్యావ్ గివెన్ టబ్ ఆల్సో ఇన్ దిస్ వాష్రూమ్. గ్రౌండ్ ఫ్లోర్ లో కూడా ఉంది, మాస్టర్ బెడ్రూమ్ లో కూడా వస్తుంది. ఎగ్జాస్ట్ ఫ్యాన్ అండ్ ఎవ్రీథింగ్ ఇస్ కామన్, అందరూ ఇస్తారు, మనం కూడా ఇచ్చాము. సో వాష్ ఏరియా ఉంది. అండ్ రెస్ట్ పార్ట్ ఏంటంటే ఇక్కడ ఒక వాల్ ఇచ్చాము. ఈ వాల్ ని టర్న్ ఆఫ్ చేస్తే మొత్తం వాష్రూమ్ వాటర్ స్టాప్ అవుతుంది, ఆన్ కూడా అవుతుంది. మనం అట్లా సర్క్యులేట్ చేస్తే అక్కడ నుంచి ఒకటే ప్రొవిజన్ ఇస్తున్నాం. మొత్తం బంద్ చేయకుండా ఒకటి టర్న్ ఆఫ్ చేస్తే ఇక్కడ సప్లై అనేది ఆగిపోతుంది. సో ఇక్కడ మనం కామన్ టాయిలెట్ ఇచ్చామంటే ఒకసారి చూపించండి. సో గ్రౌండ్ ఫ్లోర్లో అక్కడ అటాచ్ వచ్చింది, ఇక్కడ కామన్ వచ్చింది. ఇప్పుడు కామన్ 100% ఇవ్వాలి కాబట్టి గ్రౌండ్ ఫ్లోర్లో ఒకటి కామన్ ఇచ్చాము. గీజర్స్ ఇవన్నీ వస్తున్నాయి బై డిఫాల్ట్. ఇక్కడ చూస్తే వాల్కి టైల్స్ కూడా పెట్టారండి, ఒక డిఫరెంట్గా డిజైన్ ఉండే విధంగా. అంటే లైక్ వాటర్ ఏదైనా పడ్డప్పుడు వాల్కి అంత ప్రాబ్లం రాకుండా, అంటే డ్యామేజ్ కాకుండా మీరు ఇవన్నీ పెట్టారన్న విషయం తెలుస్తుంది. ఇక్కడ ఎంట్రన్స్లో వచ్చేసి ఇక్కడ స్టెప్స్ కింద వచ్చేసి స్టోరేజ్ రూమ్ లాగా ఇవ్వడం జరిగింది కదా. సో ఏదైనా ఎక్స్ట్రా ఉంటే ఇక్కడ పెట్టుకోవచ్చు. పార్క్ ఆర్ లగేజ్ అండర్ స్టేర్కేస్ అండి. అండ్ ఇది వచ్చేసి ఏంటి సార్? ఇదేంటి డిజైన్? స్టేర్కేస్ గ్రానైట్ తో చేశారు. అండ్ గ్లాస్ రైలింగ్. ఓకే. గ్లాస్ వచ్చింది. అండ్ ఈ ఫినిషింగ్ చూడండి, అల్యూమినియం మా ఫ్రేమ్ ఫినిషింగ్ ఇచ్చాను. ఓకే. అండ్ హియర్ ఆల్సో న్యాచురల్ సన్లైట్ ఇప్పుడు ఎలా వస్తుంది. టైమ్ ఈజ్ ఆల్మోస్ట్ 3 o'clock, సో మీరు న్యాచురల్ సన్లైట్ వచ్చి చూడొచ్చు. ఇది వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్. yes we are at the first floor. ఓకే. ఫస్ట్ ఫ్లోర్ లో వచ్చేసి ఇది మనకి ఏ బెడ్రూమ్ అవుతుంది సార్? ఇది మాస్టర్ బెడ్రూమ్. మాస్టర్ బెడ్రూమ్. యా, ఫస్ట్ ఫ్లోర్ లో సౌత్ వెస్ట్ కార్నర్ అవుతుంది ఇది. ఓకే. సౌత్ వెస్ట్ కార్నర్ లో మనకు ఇది బెడ్ సైజ్ కింగ్ సైజ్ సార్? ఇది కింగ్ సైజ్ బెడ్. కింగ్ సైజ్ మ్యాట్రెసెస్ ఇవన్నీ రావాలి, ఇంకా మేము పెట్టలేదు. ఓకే. సో సేమ్ యాజ్ యూజువల్ కింద ఎలా చేస్తాము సేమ్ అదే బెడ్రూమ్ సైజ్ ఉంటుంది సేమ్. అండ్ కర్టన్స్ ఇవన్నీ కూడా అలానే వచ్చాయి. 11 feet హైట్ వచ్చింది మనకు. ఓకే. వెరీ గుడ్ సార్. 2 విండోస్ వచ్చాయి అన్నమాట, జస్ట్ టు మెయింటైన్ ద సన్లైట్. మాస్టర్ బెడ్రూమ్ అటాచ్ టాయిలెట్ అండి. ఇక్కడ కూడా టప్ ఇవ్వడం జరిగింది. బెడ్రూమ్ నెంబర్ 3 అండి ఇది. ఓకే. అంటే ఇది లైక్ చిల్డ్రన్స్ బెడ్రూమ్, గెస్ట్ బెడ్రూమ్, వాట్ ఎవర్. ఓకే. ఇట్స్ అప్ టు ద కస్టమర్స్ చాయిస్. ఓకే. ఇది వచ్చేసి బెడ్రూమ్ నెంబర్ 3. బికాజ్ దిస్ హాస్ గాట్ ద అటాచ్ టాయిలెట్, సో అందులో ఏం ఇష్యూ లేదు. అండ్ ఇక్కడ నుంచి వ్యూ చూడండి మీరు. ఓకే. ఇక్కడ వచ్చేసి బాల్కనీ ఇచ్చారు. అండ్ నార్త్ ఫేసింగ్ బాల్కనీ వాస్తు ఇవాళ ఓపెన్ ఉంది కాబట్టి మనం మా వాస్తు ఫాలో చేసాం ఇక్కడ. అంటే మీరు ఇందాక చెప్పారు 2 sides ఎలివేషన్ అన్నారు కాబట్టి ఇది వచ్చేసి నార్త్ అవుతుంది అండ్ అటువైపు వచ్చేసి ఈస్ట్ అవుతుంది. ఓకే. బ్యూటిఫుల్ సార్. మంచి ఎలివేషన్ ఇక్కడ బాగా రావడం జరిగింది. ఇక్కడ ఫినిషింగ్ చూడొచ్చండి. ఈ స్టోన్స్ అన్ని మనము చాలా టైం పట్టింది సెటప్ చేయడానికి. ఓకే. బట్ ఇప్పుడు ఫినిషింగ్ చూడండి ఎంత బాగా వచ్చిందో. న్యాచురల్ స్టోన్స్ లాగా రావడం. ఈవెన్ ఇన్ ద బాల్కనీస్ వీ హావ్ కవర్డ్ ఫాల్ సీలింగ్ అన్నమాట. సో వీఆర్ అట్ ద ఫస్ట్ ఫ్లోర్ ఫ్యామిలీ లాంజ్ అండి. ఇది మన ఫ్యామిలీ లాంజ్ అవుతుంది ఫస్ట్ ఫ్లోర్ లో. ఓకే. సో ఇక్కడ మీరు చూసుకుంటే మనం గ్రౌండ్ ఫ్లోర్ టీవీ ఇవన్నీ వచ్చేసాయి. ఇక్కడ రండి మల్టీపర్పస్ రూమ్ చూపిస్తాను. ఇది మల్టీపర్పస్ రూమ్ అండి విత్ అటాచ్ టాయిలెట్ అగైన్. ఓకే. అటాచ్డ్ వాష్రూమ్. రైట్.
ఓకే. అండ్ ఫండా ఇస్ టు పుట్ ఓపెన్ ఇక్కడ అంటే మనం ఏం చేసాము ఇక్కడ ఒక బాల్కనీ ఇచ్చాము, పెద్ద బాల్కనీ. ఓకే, ఇది వచ్చి చాలా బాగుంది ఇది. అటాచ్ బాల్కనీ వచ్చింది, ఈస్ట్ ఫేసింగ్. సో దిస్ సైడ్ ఇస్ ఈస్ట్ అన్నమాట. మార్నింగ్ సన్లైట్ ఇంట్లో ఎవరైనా సీనియర్ సిటిజన్ ఎవరైనా ఉన్నారు అంటే వాళ్ళు ఇక్కడ కూర్చొని హ్యాపీగా ఒక చాయ్ తాక్కుంటా మార్నింగ్ న్యూస్ పేపర్ రీడ్ చేసుకుంటా మంచిగా కూర్చొని ఇక్కడ టైం స్పెండ్ చేయొచ్చు. ఇది వచ్చేసి ఈస్ట్ వైపు ఉన్నటువంటి బాల్కనీ అండ్ ఇందాక అటు చూసిందేమో నార్త్ వైపు. Yes. అంటే మనకి 2 బాల్కనీస్ రావడం జరిగింది. పైన లైట్స్ కూడా ఇచ్చాము, అండర్ బాడీ లైట్స్ ఇచ్చాము, ప్లాంటేషన్ కోసం కూడా ప్రొవిజన్ ఇచ్చాము అనమాట పైన. అండ్ ఓవర్ ట్యాంక్ కూడా ఉంది పైన మనం. ఓకే, ఒక్కసారి చూద్దాం సార్ అది. యా ప్లీజ్ ఇట్లా రండి, ఇలా ఇక్కడ కూడా ఇక్కడ నుంచి కూడా యాక్సెస్ ఉంది అనమాట. దిస్ ఇస్ రన్నింగ్ బాల్కనీ అనమాట మనకు. ఓకే, అంటే ఇదైతే బాల్కనీ ఉందో ఇక్కడ లాంజ్ ఉందో, లాంజ్ నుంచి బయటకు రానికి ఉంది ఇక్కడ. అక్కడ నుంచి కూడా యాక్సెస్ ఉంది, ఇక్కడ నుంచి కూడా యాక్సెస్ ఉంది. వి హావ్ పుట్ వన్ ఓపెన్ డోర్ అనమాట ఇక్కడ. ఓకే, ఇది వచ్చేసి లాంజ్ నుంచి చూడంగా మనం బాల్కనీ ఏరియాకి వెళ్ళిపోవచ్చు. ఓకే, రైట్. సో లెట్స్ గెట్ టు టెరెస్ అనమాట. సో ఆల్రెడీ మనం టెరెస్ పైన వచ్చామండి. టెరెస్ ఇది టెరెస్ ఏరియా ఇది మొత్తము. ఓకే, టెర్రస్ పైనకి వచ్చి ఇక్కడ చూస్తే చాలా ప్రశాంతంగా ఉందండి, మంచి వాతావరణం ఉంది, చుట్టూ గ్రీనరీ అండి. ఒకసారి చూపియండి ప్లీజెంట్ వెదర్. ఓకే, చాలా బాగుంది ఇక్కడ. అండ్ ఇక్కడ చూస్తే దగ్గరలో అయితే చాలా ఫామ్ హౌసెస్ ఉన్నాయి. అండ్ ఇక్కడ వచ్చేసి ఎవరైతే సిటీలో ఈ వర్క్ చేసి బాగా స్ట్రెస్గా ఫీల్ అయ్యేటోళ్ళు ఉన్నారో అలాంటి వారు వీకెండ్ ఎంజాయ్ చేయడానికి ఇక్కడ చాలామంది ఫామ్ హౌసెస్ అనేది కొనుక్కుంటున్నారు. అట్లీస్ట్ వీకెండ్లో అయినా వాళ్ళు ప్రశాంతమైనటువంటి వాతావరణం గడపాలని చాలామందికి ఉంటుంది కదా. సో అలాంటి వారికి అయితే 100% సూటబుల్ అవుతుంది. అండ్ లాస్ట్గా మన వ్యూవర్స్ గురించి ఈ ఫామ్ హౌస్ యొక్క రేట్ విషయం చెప్తే సో వాళ్ళకి అర్థమవుతుంది అసలు ఎంత వరకు ఇది ఉంటుందన్న విషయం కూడా. షూర్ వీ విల్ కమ్ టు ద రేట్ పాయింట్ ఆఫ్ వ్యూ అండి. మీరు చెప్పినది కూడా రేట్ కూడా నేను చెప్తాను లాస్ట్లో. బట్ ఒక్కసారి ఈ లొకేషన్ ఎందుకు అనుకుంటే మీరు గచ్చిబౌలి నుంచి ఈవెన్ కోకాపేట్ హైటెక్ సిటీ నుంచి నౌ పీపుల్ ఆర్ బయింగ్ విలాస్ ఇన్ మోకిలా, శంషాబాద్ అటువైపు వెళ్తున్నారు. అక్కడ ఏంటంటే ఎస్ అక్కడ బ్యాంక్ లోన్ వస్తుంది, బట్ ఇక్కడ దిస్ ఈజ్ అండర్ 111 కాబట్టి బ్యాంక్ లోన్ ఇక్కడ రాదు. ఇక్కడ ఎవరైనా తీసుకోవాలి అంటే దే హ్యావ్ టు గో విత్ సెల్ఫ్ ఫండింగ్ అనమాట. ఓకే, అండ్ దిస్ ప్లేస్ ఈజ్ ఓన్లీ హార్డ్లీ 30 minutes అండి. ఇప్పుడు మీరు మోకిలా చూసుకున్నా 30 minutes, శంషాబాద్ తీసుకున్నా ఈ అవుటర్ రింగ్ రోడ్ తీసుకున్నా మీరు 30 minutesకి వెళ్తారు. అండ్ మొయినాబాద్ అనుకున్న 30 minutesకి వెళ్తారు. 30 minutes ఎనీ హౌ ఇట్ విల్ టేక్ 30 minutes అండి. ఓకే, ఇది మొయినాబాద్ ఎందుకు అంటున్నానంటే మనకు నేచర్ చూడండి ఒకసారి, ఇక్కడ క్లైమేట్ చూడండి, పొల్యూషన్ ఫ్రీ ఉంటుంది, కనెక్టివిటీ వైజ్ కూడా చాలా మంచిగా ఉంది. అండ్ ఒకసారి ఇక్కడ ఈ వెంచర్లో ఒకసారి ఫామ్ హౌస్ చూపించండి. ఒకసారి చూడండి ఫామ్ హౌస్ అన్ని 15 గుంటాస్ 20 గుంటాస్ ఇక్కడ ప్లాట్స్ ఉన్నాయి. ఇది ఇప్పుడు రెడీ అవుతుంది అనమాట. మన పక్కన కూడా ప్లాట్స్ ఈ 10 గుంటా ప్లాట్స్ ఉన్నాయి. ఇక్కడ కూడా 10 గుంటాస్ ప్లాట్స్, అది ఒక 15 గుంటాస్ ఫామ్ హౌస్, అది వెనుకలో కూడా ఒక ఫామ్ హౌస్ ఉంది, అటువైపు ఒక ఫామ్ హౌస్ ఉంది. సో మొత్తం సరౌండింగ్స్ మీరు చూసుకుంటే వీ హ్యావ్ ఆల్మోస్ట్ 6 to 7 ఫామ్ హౌసెస్ అండి ఈ లొకేషన్లో. అండ్ వీఆర్ రైట్ బిహైండ్ దిస్ బ్రౌన్ టౌన్ రెసార్ట్ అనమాట. ఓకే, సో వీఆర్ వెరీ క్లోజ్ టు ద మొయినాబాద్. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు ప్రైజింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ మీరు చూసుకుంటే ఇది 12 times square yardలో వీఆర్ ఆఫరింగ్ 4,500 square foot ఆఫ్ బిల్డప్ ఏరియా అనమాట ఇక్కడ. ఓకే, and the price would be somewhere around, we are expecting 2 crores 80 lakhs anamata, which is also negotiable. Okay, we can discuss on payment terms and conditions. 2 crore 80 lakhs, 2.80, 2 okay. crores 80 lakhs, 2 crore 80 lakhs. Yes. Okay, thank you sir. Okay, thank you Vijay garu.